జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై భారీగా అభ్యంతరాలు వచ్చాయి. 17వ తేదీతో అభ్యంతరాల స్వీకరణ పూర్తి కానుంది. రేపు బల్దియా ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరగనుంది. కౌన్సిల్లో కార్పొరేటర్ల అభిప్రాయాన్ని కమిషనర్ తీసుకోనున్నారు. ఇప్పటి వరకు 1328 అభ్యంతరాలు వచ్చాయి. నిన్న ఒక్కరోజే 227 అభ్యంతరాలు స్వీకరించారు. జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై భారీగా అభ్యంతరాలు వచ్చాయి. 17వ తేదీతో అభ్యంతరాల స్వీకరణ పూర్తి కానుంది. రేపు బల్దియా ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరగనుంది. కౌన్సిల్లో కార్పొరేటర్ల అభిప్రాయాన్ని కమిషనర్ తీసుకోనున్నారు. ఇప్పటి వరకు 1328 అభ్యంతరాలు వచ్చాయి. నిన్న ఒక్కరోజే 227 అభ్యంతరాలు స్వీకరించారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, జీహెచ్ఎంసీలో వార్డుల పునర్విభజన మీద అభ్యంతరాలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయని చెప్పవచ్చు. సో ఇప్పటికే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి డెస్క్లో ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇటు కార్పొరేటర్లు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికులు కానివ్వండి, ఎమ్మెల్యేలు వారందరూ కూడా తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆ వినతి పత్రాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు గడిచిన 6 రోజుల్లో చూసుకుంటే 1328కి పైగా అభ్యంతరాలను ఇప్పటికే జీహెచ్ఎంసీ కమిషనర్ స్వీకరించారు. నిన్న ఒక్కరోజే దాదాపు 220కి పైగా అభ్యంతరాలు వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ రోజు ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా సిటీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, అదేవిధంగా ఎమ్మెల్యేలు వీరందరూ కూడా కలిసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఫిర్యాదులు వస్తున్నటువంటి క్రమంలో మొత్తానికి అయితే ఇప్పుడు జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర మొత్తం కూడా అంతా కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి వారితో క్యూ కట్టినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇటు వార్డుల పునర్విభజన ఏదైతే ఉందో అది పారదర్శకంగా జరగలేదు. సో కొన్ని కాలనీలు నియోజకవర్గానికి సంబంధం లేకుండా వేరే ప్రాంతాల్లో కలిపారు. కొన్ని కాలనీలు అంతా కూడా కాలనీ ఒక చోట, వార్డు ఒక చోట, ఈ విధంగా అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని వార్డుల విభజన చేయాలంటూ కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నెల 17వ తేదీ వరకు ఏదైతే అభ్యంతరాల స్వీకరణ జరగనుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నాము. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మనం చూడొచ్చు ఏదైతే ప్రత్యేకంగా హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసినటువంటి కంప్లైంట్స్ డెస్క్ దగ్గర ఇక్కడ అందరూ కూడా వచ్చేసి తమ అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఒక్కరోజే దాదాపు 227 అభ్యంతరాలను స్వీకరించారు. సో ఇప్పటి వరకు దాదాపు 1328 అభ్యంతరాలు స్వీకరించినటువంటి పరిస్థితి. ఇక రేపు జీహెచ్ఎంసీలో ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. సో కౌన్సిల్లో ఇటు కార్పొరేటర్లు తమ అభిప్రాయాన్ని తెలపనున్నటువంటి పరిస్థితి ఉంది చెప్పొచ్చు. సో ఇప్పటికే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సమావేశాన్ని నిర్వహించారు. వార్డుల విభజన శాస్త్రీయంగా చేయాలంటూ ఇప్పటికే మేయర్కు కార్పొరేటర్లు వినతి పత్రం ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఇప్పటికే ఇటు వార్డుల విభజన మీద అభ్యంతరం తెలపడానికి జీహెచ్ఎంసీకి నగర ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. సో జీహెచ్ఎంసీ కార్యాలయానికి ఇప్పటికే ఇటు ఏదైతే మల్కాజ్గిరి ఎమ్మెల్యే, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే వీరందరూ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. మధ్యాహ్నం 2 గంటలకు తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చేసి తమ అభ్యంతరాలను కమిషనర్కు తెలపనున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే జనాభా ప్రాతిపదికన సరిగ్గా జరగలేదు. సో కొన్ని వార్డులను పెద్దగా విభజించారు, కొన్ని వార్డులను 30,000, 25,000కే కుదించినటువంటి పరిస్థితి ఉందని కూడా వారు తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. ప్రస్తుతానికి అయితే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో ప్రస్తుతం ఇటు నగరానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సో రేపు జరగబోయేటటువంటి ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో ఎలాంటి వ్యూహాత్మకంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటనే దాని మీద కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రేపు మాత్రం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరగనుంది. జరగబోయేటటువంటి కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు బీజేపీ పూర్తిగా ఇటు వార్డుల విభజనను వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వార్డుల విభజన అనేది పారదర్శకంగా జరగలేదు. సో ఒక వర్గానికి న్యాయం చేయడానికే ఈ విభజన జరిగిందంటూ కూడా ఇప్పటికే ఇటు బీజేపీ కార్పొరేటర్లు పూర్తిగా అభ్యంతరం తెలుపుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎంఐఎం కూడా ఒకంత ఏదైతే వార్డుల విభజనను వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో రేపు జరగబోయేటటువంటి ప్రత్యేక కౌన్సిల్ సమావేశం మాత్రం హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికైతే 17వ తేదీ వరకు ఏదైతే వార్డుల విభజనకు సంబంధించినటువంటి అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ జరగనుంది. సో ఈ రోజు అంటే ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 1328 అభ్యంతరాలను స్వీకరించారు. సో ఈ రోజు సాయంత్రం వరకు దాదాపు ఇది మరింత పెరిగేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. శ్రీనివాస్.